శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది సార్? ఇప్పటికైతే బాగానే ఉందంటున్నారు. రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలా పకడ్బందీగా పట్టుదలతో పనిచేయాలనే ఆలోచనతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో చాలా వరకు అమలు చేస్తున్నారు. వాస్తవంగా పెద్ద గ్యారంటీ ఏంటంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేసి చూపించారు. అది అవునన్నా కాదన్నా ఏదో కొద్దిమందికి రాలేదు, కానీ చాలామందికి అది రుణమాఫీ జరిగింది. ఇది మాత్రం ఖచ్చితంగా రైతుల పాలిట వరమే అని చెప్పుకోవాలి. రెండవది, రైతులకు ఏం చేయట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడున్న పథకాల గురించి మాట్లాడదాం. తర్వాత రైతు భరోసా 12,000 రూపాయలు ఎకరానికి, అది కూడా చాలామందికి అమలు జరిగింది. నిన్న ఒక టీఆర్ఎస్ లీడర్తో నేను సరదాగా ఏదో పార్టీలో కూర్చున్నప్పుడు ఆయనకి వచ్చినటువంటి అమౌంట్ చూపించాడు. 4 ఎకరాల పొలం ఉంటే ఎంత చూపించాడు. ఖచ్చితంగా రైతు భరోసా కూడా అద్భుతంగా జరుగుతుంది. ఏదో కొద్దిమంది లోపాల వల్ల పట్టాలో భూమి పట్టాలో ఏదైనా లోపం వల్ల ఏదైనా ఆగితే ఆగి ఉండొచ్చు, కానీ బ్రహ్మాండంగా జరిగింది. అలాగే రైతు కూలీ భరోసా అని చెప్పి 12,000 రూపాయలు సంవత్సరానికి ఏదో ఇస్తున్నారు. అది ఎంతవరకు అమలైంది అనేది జరుగుతుందని చెప్పి అంటున్నారు, కానీ ఇంతవరకు దాని మీద క్లారిటీ లేదు నాకు. ఉచిత బస్సు ఎలాగ ఇచ్చారు, 300 యూనిట్ల వరకు కరెంటు పేదవాళ్ళకి అది ఇస్తున్నారు. ఇంకా ప్రతిదీ కూడా చేసుకుంటూ వస్తున్నాడు. ప్రతి రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించాలనే తపంతో తెలంగాణ రాష్ట్రంలో ఇంత కష్టపడి పనిచేసే యువకుడు అనుకోవాలి, నిజంగా పరిగెత్తుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అలాగే హైడ్రాని పెట్టి చాలా అద్భుతమైన పని చేశారండి. వేళ ఇక్కడ ఉన్నటువంటి చెరువులకు మన సున్నం చెరువు కానీ, అలాగే కొన్ని చెరువులు చూస్తుంటే అవి పర్యాటక కేంద్రాలుగా మార్చేసి బ్రహ్మాండమైనటువంటి ఆ మురుక్కాలతో నిండిపోయి దరిద్రంగా ఉండేటువంటి అలాంటి చెరువుల్ని మంచినీటి సరస్సుల్లో మారుస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్. మరి దానికి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ నేను సున్నం చెరువు చూసినట్టు తర్వాత ఇంకో చెరువు కూడా మా మధ్యగా మొన్న ఇక్కడ అటు వెళ్తూ చూశాను. ఇప్పుడు హైడ్రా వచ్చేసి మంచిది అంటున్నారు కదా. ఓల్డ్ సిటీలో వచ్చేసి ఓవైసీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కాలేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ చెరువు మధ్యలో ఉంది. వాళ్ళు ఎందుకు ఏం అనట్లేదు అనుకుంటున్నారు. వాస్తవంగా అన్నిటి మీద చర్య తీసుకుంటారండి. ఇప్పుడు అంటే చర్య తీసుకోవడంలో కొన్ని లోపాలు జరుగుతున్నాయి అంటున్నారు, కానీ 30-40 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇళ్లను కూడా నోటీసులు ఇచ్చారు, పడగొడతానని చెప్పి బాధపడతారు. ఏదేమైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నారు, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి మీరు ముందుకెళ్తే చాలా బాగుంటుంది. అది కూడా చేస్తారేమో అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే మాత్రం బ్రహ్మాండంగానే పనిచేస్తుందని చెప్పి అనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు చాలా ప్రతి ఒక్క నాయకుడు కూడా అసలు ఏ పరిపాలిస్తున్నారు, ఏ విధంగా ఉంది, మేము ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఎలా ఏ విధంగా ఉంది అనేది జనాలు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే అద్భుతంగా చేసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు ఎందుకు అవకాశం ఇస్తారు? మనం ఎందుకు అవకాశం ఇస్తాం? నేను చెప్తాను వినండి. అన్నిటికీ ప్రతిదానికి సమాధానం నా దగ్గర ఉంది, ఖచ్చితంగా చెప్తాను. అద్భుతంగా చేసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఎందుకు రాణిస్తారు? చేయకే కదా. 5 సంవత్సరాలు అద్భుత పరిపాలన చేసింది. హామీ వల్ల ఎవడో ఓటేయడండి, జనాలే హామీ వల్ల ఓటేరు. అర్థమైందా? ఎక్కువ మనకి చెడ్డ పేరు వచ్చి ఎప్పుడైనా రెవల్యూషన్ వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు ఇటు మళ్ళుతారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించారు టీఆర్ఎస్ ప్రభుత్వం వారు. 5 సంవత్సరాల తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు కానీ, అలాగే మన మినిస్టర్కి అపాయింట్మెంట్ కానీ ఇవ్వలేదని చెప్పేసి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఉన్నటువంటి నియోజకవర్గంలో ఏ పని చేసుకోవాలన్నా సరే ముఖ్యమంత్రి నుంచి నిధులు తెచ్చుకోవాల్సిందే కదా. మరి అలాంటి నిధులు తెచ్చుకోవాల్సినటువంటి ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు, ఏం అభివృద్ధి చేసుకుంటాడు? కాబట్టే ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మినిస్టర్లు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన దర్బార్లో ఆయన కూర్చున్నాడని చెప్పి కేసీఆర్ గారు. ఎక్కడున్నా కానీ మన తెలంగాణ ప్రజలకి ఏమైతే కావాలో అవి సకాలంలో అందించారా లేదా అంటే అందించలేదనే చెప్తాను. లేదా ఎందుకు ఓడగొడతారు?
ఇప్పుడు 5 సంవత్సరాలు ఊపులో పనిచేసి 5వ సంవత్సరం కానించి పడకేస్తే అందించలేనట్టే. ఇప్పుడు అన్ని వేళలా ఎలక్ట్గా ఉండి మనం అభివృద్ధి చేసుకోగలగాలి. ఓడిపోవడానికి 100 కారణాలండి, 1 కాదు 2 కాదు. చాలామంది ఎమ్మెల్యేలు బాధపడింది ఏంటంటే అపాయింట్మెంట్స్ లేవు, మన నియోజకవర్గంలో మనం పని చేసుకోలేకపోతున్నాం, ప్రజల దగ్గర మనకు చెడ్డ పేరు వస్తుంది అనేసి వాళ్ళు వాపోయిన తర్వాత ప్రజలు దీన్నంతా గమనించిన తర్వాత ప్రభుత్వాన్ని మారిస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అంతే తప్ప వాళ్ళే గొప్పగా పనిచేసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అవకాశం ఇస్తారు? మనం మామూలుగా మాట్లాడుకోవాలి, ఒక పార్టీ తరఫున పార్టీ తరఫున మాట్లాడకూడదు. పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. 5 సంవత్సరాలు అద్భుతంగానే పరిపాలన చేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ మిగతా 5 సంవత్సరాలు ఇంకా మనకంటే గొప్పోడు లేడు, మనకంటే దేవుడు లేనట్టున్నాడు ఈ తెలంగాణ ప్రజలకని చెప్పి అహంకారం పెరిగిపోయి ఎక్కడ ఏ ఎమ్మెల్యేకి మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసుకోకుండా ఉంటే రేపొద్దున ఏ ముఖం పెట్టుకున్న ఎమ్మెల్యే ఓట్లు అడగడానికి వెళ్తాడు? ఇప్పుడు అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పి అంటేనే కదా ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం. మనకు మధ్యతరగతి కుటుంబాలకు ఏముంది? ఏదో చిన్న పని, డ్రైనేజ్ ఆగిపోయింది, లేకపోతే ఇంకోటి ఆగిపోయింది, అక్కడ పరిస్థితులు బాగోలేదు, ఇవి చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్తాం? ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం కదా. మన ఎమ్మెల్యే ఎవడున్నాడు? ఆయన దగ్గరికి వెళ్తాం. మరి ఆయనకి అపాయింట్మెంట్ లేకపోతే ఆయన దగ్గర మనం వెళ్ళి ఏం బోర్డు పీక్కుంటామా? అలా జరిగింది. ఆ జరిగింది ఇప్పటికైనా సరిదిద్దుకుని రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా నిబద్ధతతో పనిచేస్తాం, అందరూ కూడా సమానంగా చూస్తామని చెప్పి ఎవరైనా హామీ ఇచ్చుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనిపిస్తుంది. రేపు మీరు ఒక మాట ఏమన్నారంటే హైడ్రా తీసుకొచ్చేసి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న నివాసాలను కూడా కూల్ చేస్తున్నారు, అది మాత్రం బాధాకరం. అంటే ఈ విధంగా చూస్తే హైడ్రా అనేది కరెక్ట్ కాదన్నట్టే కదా? హైడ్రా అనేది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదని చెప్పి ఎవరు అనకూడదండి. ఎందుకంటే హైడ్రా పెట్టింది ఏంటి, మనకు ఉన్నటువంటి నాలాలు కానీ ఇవన్నీ కబ్జాలకు గురైపోయినాయి, ఇవన్నీ క్లీన్ చేసేయాలా, క్లియర్ చేసేయాలా. మనము అద్భుత నగరంగా, ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందింది ఈవేళ హైదరాబాదు. ఈ హైదరాబాద్కి ఆటంకాలుగా మారింది కబ్జాలు పెట్టేసి అప్పుడున్నటువంటి పాలకులు కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ చేసినటువంటి అన్యాయం ఏంటంటే లంచాలకు మరిగేసి ఎక్కడ పెడితే అక్కడ అనుమతులు ఇచ్చేసి హైదరాబాద్ అనేటటువంటి నగరాన్ని అష్టదిగ్బంధనం చేశారు, నాలాలు మూసేసి. మరి ఇప్పుడున్నటువంటి హైడ్రా వచ్చిన తర్వాత వాళ్ళు వాటిని క్లియర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు చేస్తున్నారు. నేనేమంటానంటే నష్టపరిహారం ప్రజలకి మీరు నష్టపరిహారం ఇచ్చి క్లియర్ చేయండి, తప్పలేదు. ఇప్పుడు 1 కోటి రూపాయలు బిల్డింగ్ పోగొట్టుకున్నాడండి, ఆ 1 కోటి రూపాయలు ఇచ్చారే బాబు, నీకు ఇక్కడ 300 గజాలు పోయింది కదా, ఓల్డ్ ల్యాండ్ ఉంది మనకి, ఆ ల్యాండ్లో కట్టుకుంటాడు ఇల్లు, కట్టుకోవడానికి సహకారం చేయి. అలా చేసినప్పుడు హైడ్రాకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడు హైడ్రాని మనం అనకూడదు, భావి తరాలను ముందు చూడాలి. మనం ఏదో చేతులు గడిగిసుకుని వెళ్ళిపోతున్నాం అని కాదు, భావి తరాలు. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 నగరంగా, ఇండియాలో నెంబర్ 1 నగరంగా ఎదగబోతుంది మన హైదరాబాద్. కారణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వెదరు, ఒక అద్భుతమైన వెదరు, ఆరోగ్య రక్ష ఎక్కువగా ఉంది మన హైదరాబాద్లో. ఎందుకంటే అలాంటి వాతావరణం మన హైదరాబాద్లో ఉంది. కాబట్టే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలా. ఇప్పుడు ఇంతకుముందు అంటే నేను నవ్వుతా చెప్తున్నాను, శాశ్వత జీవితాన్ని కాశీలోనే ఎక్కడ గడపాలని చెప్పి అనేవారు. కానీ శాశ్వత జీవితాన్ని ఆరోగ్యంగా గడపాలంటే హైదరాబాద్లో గడపాలన్న స్థాయికి వెళ్ళిపోయింది మన హైదరాబాద్ నగరం. అలాంటి అద్భుత నగరాన్ని మనం ఏదో క్లియర్ చేస్తుంటే హైడ్రా తప్పు చేసింది. భావి తరాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడే వ్యక్తి ఎవడు కూడా హైడ్రాని తప్పు పట్టడు. కాదు నష్టపరిహారం ఇవ్వండి రా బాబు అని చెప్పి అడగాలి తప్ప హైడ్రోజన్. ఇప్పుడు హైడ్రా మీరు ఎక్కడికైనా చెరువుల దగ్గరికి వెళ్ళండి, ఇప్పుడు ఆ చెరువుల్ని మురుక్కు గుంటలు అంటే మన ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మురుకు కాలువలన్నీ చెరువులో కలిసి చెరువు నుంచి అమ్మో బయటకు వెళ్ళి ఇలా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మన చెరువుల్ని కాపాడి మురుగుని పక్కదారిని మళ్ళించి ఆ చెరువుల్ని మనం అద్భుతమైన వాకింగ్ పార్క్ అది వాకింగ్కి తయారు చేసి మధ్యలో మంచి వాటరు, మనం చెరువులు ఈత కొట్టుకునే వాటర్, తాగే వాటర్లా తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు తాగే వాటర్ అవుతుందా లేదా పక్కన పెడితే నాలాలన్నీ క్లియర్ అవుతాయి. ఎక్కడ కూడా హైదరాబాద్ నగరం మనం కొన్ని నగరాలు చూస్తున్నాం, చెన్నై కానీ అలా మునిగిపోయే విధంగా చెడ్డ పేరు తెచ్చుకోకూడదని ఈ ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మనం అభినందించాలా. ఇప్పుడు ప్రధాన్ని వ్యతిరేకిస్తా పోతే అసలు పరిపాలన ఎలా జరుగుతుందండి? ఇప్పుడు మనకు అభిమానం ఉంది టీఆర్ఎస్ అని చెప్పి, టీఆర్ఎస్ గొప్పగా చేసిందంటే మనం ఇప్పుడు ఉన్నవాడిని పొగుడుకుని ఆ పని ఏదో మనం చేసుకుంటే మన నగరం బాగుంటుంది. భావితరాలు మన పిల్లలు ఎక్కడ ఉంటారు, ఏడబోరు కదా, మనం పోయినా మన పిల్లలు ఎక్కడ ఉండాలి. మీరు దాదాపు ఎన్నో ప్రభుత్వాలను చూశారు. సో ఎన్ని ప్రభుత్వాలు చూసినా సరే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ మారింది, ఏ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ అభివృద్ధి చెందింది అంటే ఏమంటారు? అందరూ అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారండి. కొంతమంది కొంత దోపిడీ చేసుకుంటున్నారు, అభివృద్ధి చేస్తున్నారు.
అందరూ అభివృద్ధి చేస్తున్నారు, దోపిడీ కూడా చేస్తున్నారు చాలామంది. ఆ దోపిడీ గురించి మనం మాట్లాడకూడదు, అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆ స్థాయి మంది కాదు కాబట్టి. మన స్థాయి ఏంటి? మన నగరం అభివృద్ధి చెందాలి, మన భావితరాలు మన పిల్లలు బాగుండాలి. కాబట్టే నాలాలు ఇప్పుడు ఒక ప్రపంచ రాజధానిగా తయారవుతుంది. రేపు పొద్దున్న ఢిల్లీని బొంబాయిని మించిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మించిపోయింది. ఇందులో ఆరోగ్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడున్నటువంటి అద్భుత నగరం ఇండియాలో హైదరాబాద్ కదా. అలా తయారు చేసుకున్నాం, అలా తయారవుతుంది. ప్రతి ఒక్కరు అలా తయారు చేస్తున్నారు. అలా తయారు చేసే క్రమంలో ప్రజలకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులను తట్టుకుని దాన్ని అధిగమించి దాన్ని సొల్యూషన్ క్లియర్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. భావితరాలు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. అలాగే మన హైదరాబాదు ఇంత గొప్ప నగరంగా వెలుగొందడానికి మనం కూడా సహకరించాలి. కాబట్టి దీని గురించి మనం హైడ్రా గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. హైడ్రా దాని పని చేస్తుంది. మన హైదరాబాద్ నగరం మాత్రం ఒక అద్భుతమైన నగరంగా చేస్తుంది. చాలా మంది ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే తెలంగాణ అభివృద్ధి అయింది, హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా, అలాంటి వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్లో అభివృద్ధి చెందింది, ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందింది. అంత అభివృద్ధి చెందింది కాబట్టి ఈవేళ ఇంత అద్భుతంగా అయిపోయింది. లేకపోతే 5-10 సంవత్సరాలకి ఇంత అద్భుత నగరం తయారవదు. ఇది గత 50 సంవత్సరాల నుంచి అచంచలంగా ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మనస్తత్వాలు కానీ, మంచితనం కానీ, అమాయకత్వం కానీ అలాగా దీనికి హైదరాబాద్ నగరానికి సహకారం అందించాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రతి సాంప్రదాయం ఉన్నటువంటి వీళ్ళు కానీ మన అన్ని మతాల వారు ఇక్కడ ఉంటున్నారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు. ఇక్కడ వ్యత్యాసం ఉండదు, కులం ఉండదు. ముఖ్యంగా ఏంటంటే మన హైదరాబాద్లో కులం లేదు. అది కూడా గొప్ప చరిత్ర మంది. హైదరాబాద్ కులం లేదురా బాబు అని చెప్పగలుగుతాను నేను. ఇప్పుడు చాలా చోట్ల కులం గురించి కొట్టుకుని ఏడుస్తూ ఉంటారు, కొట్టుకుని చేస్తూ ఉంటారు. హైదరాబాద్ కులం లేదు, అందుకే ప్రపంచ రాజధాని అవబోతుంది త్వరలో. ప్రపంచంలోని అద్భుతమైన నగరంగా తయారవబోతుంది. ఇండియాలో ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప మన హైదరాబాద్ వైపు చూస్తుంది. సెకండ్ రాజధాని చేద్దామా, ఫస్ట్ రాజధాని చేద్దామని. ఇలాంటి అద్భుత నగరంలో మనం నిర్మించుకునే క్రమంలో అన్నీ కూడా క్లియర్గా ఉండాలి. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకూడదు. ఇప్పుడు వాతావరణం మారుతూ ఉంటుంది, వర్షాలు పడుతుంటే వాటి పోయే విధంగా నాలాలు తయారు చేసుకోవాలా, చెరువులను తయారు చేసుకోవాలా. ఇంత గొప్ప వాతావరణం ఇండియాలోనే కాదు ప్రపంచంలో లేదంటున్నారు చాలామంది. ఈ హైదరాబాదు నగరము మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల 200-300 కిలోమీటర్లలో బంగారం లాంటి వాతావరణం ఉంది. అంటే ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకోవాలని చూస్తున్నారు.